అధ్యాయంలో మనం ఏం తెలుసుకున్నాము? బ్రహ్మాది దేవతలు, తర్వాత మునులు, ఋషులు, బ్రాహ్మణులు వీళ్ళందరూ వెళ్ళి శివుణ్ణి ప్రార్థిస్తారనమాట. వాళ్ళ ప్రార్థనలకు అతను ప్రసన్నుడై యజ్ఞస్థలికి, దక్షిణ యొక్క యజ్ఞస్థలికి వస్తారు. వచ్చినప్పుడు బ్రహ్మ యొక్క కోరికలన్నీ కూడా అతను సంపూర్ణంగా తీర్చలేదు. ముందేం చెప్పారంటే, నాకు వీళ్ళు శత్రువులు కాదు, నేను ఒక సంతానం యొక్క శ్రేయస్సు కోరుతున్న తండ్రి వాళ్ళే వీళ్ళని శిక్షించాను, శత్రుభావంతో శిక్షించలేదు. అంటే తండ్రి శిక్ష శత్రువు శిక్షలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకని ఆయన చెప్తూ వారికి తగినట్టుగా ఆయన్ని పరిష్కారాన్ని సూచిస్తారు. సూచించి ఆఖరికి దక్షుడికి మేక ఏదైతే యజ్ఞం కోసం యజ్ఞ పశువుని తీసుకొస్తారో ఆ మేక యొక్క తలను ఇతని ముండానికి అతికించమని చెప్తారనమాట. ఎప్పుడైతే శివుని యొక్క ఆనతి అందరు పాటించారో, ఎప్పుడైతే శివుని యొక్క సూచనకు మేరకు మేక శరీరాన్ని దక్షుడికి పెట్టగానే ఏం జరిగిందో ఒకసారి ఎవరైనా చెప్తారా? దాంట్లో 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. నిద్ర నుండి మేల్కొన్నట్టు లేచారు. పర్ఫెక్ట్. అయితే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? చైతన్యము అంటే ఒక మనిషి మీద దేని మీద ఆధారపడి ఉంటుంది? దానిలో ఉన్న ఆత్మ. చైతన్యం అనేది మనలో ఉండే వ్యక్తిగతమైనది అనమాట. నాలో ఉండే చైతన్యం వేరు, మీలో ఉండే చైతన్యం వేరు, ప్రతి జీవిలో ఉండే చైతన్యం వేరు. ఆ చైతన్య కారణంగానే ఆలోచన కానీ, మాట్లాడటం కానీ, మన వివిధ కర్మలు నిర్వర్తించడం కానీ ఆ చైతన్యం మూలంగానే చేస్తాం. ఇక్కడ చక్కటి పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మేక తల పెట్టారో దక్షుడు మ్యా అనడం మొదలు పెట్టలేదు, మేక తెలివి ప్రదర్శించలేదు. అన్ని మళ్ళా దక్షుడి లాగానే మాట్లాడాడు, దక్షుడు చేసిన పనులే చేశాడు, దక్షుడి లాగానే శివుని ప్రార్థించాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, కాన్షియస్నెస్, చైతన్యం అనేది వ్యక్తిగతమైంది. అందుకని మనం సామాన్యంగా మేధ అంటే మెదడు నుంచే వస్తుంది, మనం చేసే ఈ సామర్థ్యం, పని చేసే సామర్థ్యం ఇవన్నీ మనకు మెదడు నుంచి వస్తాయి అనుకుంటాం. కానీ ఇది చైతన్యం వల్ల వస్తుంది. ఎప్పుడైతే ఈ దేహాన్ని చైతన్యం వదులుతుందో, ఆ స్పార్క్ లివింగ్ లైవ్ అంటే జీవ శక్తి వదులుతుందో, చైతన్యం వదులుతుందో, అప్పుడు మనము ఇంకా ఉండి లేనట్టే అనమాట. అసలు ఉండము ఫస్ట్ థింగ్. కొందరికి ఆ టైంలో కోమాలకి ఉన్న వాళ్ళకి ఏంటంటే పూర్తి స్పృహ ఉండదు, వాళ్ళు ఏమి చేయలేరు అనమాట. జీవం పూర్తి పోదు, ఎట్ ద సేమ్ టైం మనలాగా అన్ని కర్మలు వాళ్ళు నిర్వర్తించలేరు. ఈ రకంగా అయినాక దక్షుడు అతనిలో ఎప్పుడైతే మేక శిరస్సును పెట్టారో, అతను పద్మజామాత అన్నట్టు టక్కుమని కళ్ళు తెరిచాడు. నిద్ర నుంచి మేల్కున్నవాడుగా చూసిన అతను ఎదురుగా ఎవరిని చూస్తారో అతనిలో ఎటువంటి పరివర్తన మనకు కనిపిస్తుంది మాతాజీలు? శివుణ్ణి చూస్తారు. చూసి ఏం చేస్తారని, తను ఒక మాట్లాడాలనుకున్నా నోట్లో మాట రాదు మాతాజీ. తన కూతురు గుర్తొస్తుంది. తన కూతురు ఎలా అయితే అగ్నికి ఆహుతి అవుతుందో అది గుర్తొచ్చి అసలు దుఃఖంతో నోరు పూడుకుపోతుంది మాతాజీ. తను మాట్లాడలేకపోతాడు. తర్వాత తనని తాను తమాయించుకుంటాడు మాతాజీ. నెక్స్ట్ ఇక్కడ దాకా చెప్పాం మనం. హరే కృష్ణ, థ్యాంక్ యూ. అంటే ఎప్పుడైతే అతనికి మళ్ళా అది శివుని యొక్క దయ వల్ల ప్రాణభిక్ష పెట్టబడిందో, అతను పరివర్తన వచ్చింది అతని లోపల. అంటే తను చేసిన అపరాధాలను అతను తెలుసుకొని దానికోసం అతను ఫీల్ అవుతున్నాడు అనమాట. అరే నేను ఈ రకంగా ప్రవర్తించాను ఆ శివుడి పట్ల. దానికి మనకు ఒక మంచి ఉదాహరణ చెప్పారు. అంటే ఎప్పుడైతే అతని యొక్క ఆలోచన ధోరణి మారిందో, దాన్ని శివుని యొక్క దర్శనము, శివుని యొక్క దయ వల్ల అతనిలో ఆ మార్పును ఒక దాంతో పోల్చారు. ఏం చెప్పండి? వర్షం సరోవర్ జలం నిర్మలమైందని ఎదురుగుండా చూపిస్తున్నారు మాతాజీ. మీరు షేర్ చేసింది అదే స్క్రీన్ మీద చూడండి. అంటే అట్లా ఆ కల్మషాలన్నీ వెళ్ళిపోబట్టి
అది అంత పవిత్రంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. చెప్పా కదా, గ్యాంజెస్ లో వాన పడితే చాలా బురద బురదగా అనిపిస్తాయి నీళ్లు, కానీ తర్వాత ఎంత స్పష్టంగా స్ఫటికలాగా ఉంటాయో. మనకు గంగా వాటర్ మీద ఎన్నో రీసెర్చ్ కూడా చేశారు కదా, దాంట్లో మైక్రో చంపేసే శక్తి ఉందని ఎన్నో రకాలు చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే ఆ ఇక్కడ 2 ఉదాహరణలు చెప్పారు. అంటే నేను ఎందుకు ముందుకు వెళ్లే ముందు ఒకసారి అడుగుతానంటే, ఒకటి ఏంటంటే ఆ ఈశ్వరుడు కేవలం ఆధ్యాత్మిక పరమైన వరాలు కూడా ఇస్తారు అనేందుకు మనకు ఒక ఉదాహరణ చెప్పారు. అది ఎవరిదో గుర్తుందా? మొత్తం చెప్పక్కర్లేదు, జస్ట్ 2 ముక్కలు చెప్తే చాలు. ఎవరు ఉదాహరణ ఇచ్చారు? ఎస్, కృష్ణవేణి మాతాజీ. మీరు ఆపండి, నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. మ్యూట్ లోకి వెళ్ళండి, లేకపోతే జవాబు అన్న చెప్పండి, మ్యూట్ లో కన్నా వెళ్ళండి. విష్ణువు మాతాజీ. మీరు క్వశ్చన్ వినలేదు. నేను ఏమంటున్నాను, శివుడు ఎంతసేపు భౌతిక కోరికలతో వెళ్ళిన వాళ్ళని కాదు, ఆధ్యాత్మిక పరంగా కూడా ఆయన కరుణ చూపిస్తారు. దాన్ని మనం ఒక చిన్న కథనంతో చెప్పుకున్నాం. ఉదాహరణ ఇచ్చారు శిల ప్రభుపాదుల వారు. మాతాజీ సనాతన గోస్వామి ఒక బ్రాహ్మణుడు మాతాజీ, ఒక వజ్రం గురించి పర్ఫెక్ట్. చింతామణి ఇస్తారు కదా, దాన్ని బట్టి. తర్వాత ఇంకొక ప్రశ్న ఏంటంటే, అంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ పాయింట్స్ మనలో కూర్చుండిపోవాలి. రేపు ఎల్లుండి రసరాణి మాతాజీ క్లాసెస్కి పోతుంది. మిమ్మల్ని ఇప్పటి నుంచి ప్రిపేర్ చేస్తున్నా. పిల్లలు స్కూల్లో టీచర్ ఏం చేస్తారంటే, ఇన్స్పెక్షన్కి వస్తున్నారు అంటే కొంచెం వాళ్ళతో మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు. చూడండి, ఇట్లా చేస్తున్నారు మీతో. ఎనీవేస్, ఇంకోటి ఏంటంటే ఈ మేధ అంటే మన ఆలోచన విధానం, మన ఏమంటారు తెలివితేటలు కేవలం మెదడు మీదనే ఆధారపడకుండా ఈ యొక్క మన ఉండే కాన్షియస్ చేతనం మీద ఆధారపడి ఉంటుంది అనే దానికి కూడా ఒక ఉదాహరణ చెప్పారు శిలా ప్రభుపాదుల వారు. అది ఒక రోజు థ్యాంక్ యూ భరత మహారాజ్. ఎట్లా చెప్పగలుగుతున్నారు సన్యాసం మాతాజీ? అంటే నేను నిన్న మీరు చెప్పిన క్లాస్ లో లేను, కానీ ఇది వరకు మీరు చెప్పారు కదా భరత మహారాజు గురించి స్టోరీలు అవి చెప్పినప్పుడు నేను విన్నాను అన్నమాట. అతను లాస్ట్ లోని అతని చేతనంతా తిండి అవి మానేసి భగవంతుడి మీద తను నిలబెట్టి మళ్ళీ జన్మలో మంచి జన్మ పొందారని అప్పుడు కథ చెప్పారు కదా, దాన్ని బట్టి చెప్పారు మాతాజీ. మొన్న క్లాసులో నేను లేను. ఎట్లా అంటే ఇంకా చెప్తారా మాతాజీ? ఇప్పుడు నాకు అవకాశం ఓకే సుష్మాత చెప్పండి. మాతాజీ అంటే భరత మహారాజు రాజదేహం నుండి అప్పగించి జింక దేహాన్ని పొందా కూడా తన గత జన్మ స్మృతిని అయితే మర్చిపోలేదు కదా మాతాజీ, ఎలా జరిగింది అనేసి. ఈవెన్ జింక శరీరమే కాదు, తర్వాత ఆయన జడభర్తుడు వచ్చినప్పుడు కూడా ఆయన మర్చిపోలేదు. అందుకని దేంతో కూడా అతను అటాచ్ కాలేదన్నమాట. అన్నిటి అనుబంధాలకు దూరంగా జడుడు లాగా ఉండే. థ్యాంక్ యూ. మీ అందరికి ఇప్పటిదాకా అర్థమైందని, కొన్ని పాయింట్స్ గుర్తున్నాయని అనుకుంటూ ముందుకు సాగుదాం. అయితే ఎప్పుడైతే శివుణ్ణి చూసి మారిన మనసుతోటి తను చేసిన తప్పిదాన్ని తెలుసుకున్నాడో దక్షుడు, అప్పుడు శివుణ్ణి స్తుతింపదలుచుకున్నాడు. ఎందుకంటే అది అతను చేసింది చాలా గొప్ప సహాయం అనేది, గొప్ప గెస్చర్, గొప్ప వరం లాంటిది. ఎందుకు అనేది తర్వాత శ్లోకాలు చెప్తారు. అయితే అప్పుడు ఆయన్ని శివుణ్ణి చూసి ఆ పవిత్రమైన భావంతో స్తుతించాలనుకోగానే ఆయనకి ఏంటంటే తన కూతురు కళ్ళ ముందు వస్తుందన్నమాట. కూతురు కళ్ళ ముందు రాగానే ఇవన్నీ శోక చిహ్నాలు, కంట నుంచి నీళ్లు కారడము, గొంతు పూడుకపోవడము, మాట రాకపోవడం, ఇవన్నీ ఆ లక్షణాలను చూపిస్తారు. కానీ తన సంతానం పట్ల, ముఖ్యంగా తన ప్రియ కూతురైనటువంటి సతీదేవి పట్ల ఉన్న ప్రేమానురాగాలతోటి ఎవరైతే చెలించిపోతున్నాడో దక్షుడు, మళ్ళా అతనికి ఏంటంటే తను ఏ రకంగా ప్రవర్తించాడు, తన వల్ల ఏం తప్పిదం జరిగింది, అవన్నీ అతను గుర్తుకొచ్చాయన్నమాట. చాలా అతి కష్టం మీద, ఎందుకంటే మనసులో అన్ని రకాల భావాలు ఉపయోగిపోతున్నాయి అతనికి. ఆయన శాంతపరుచుకొని ఆ మనసులో ఉండే ఆ ఉద్వేగాన్ని అణుచుకుంటూ శివుడికి, అంటే ముందు చూసిన దక్షుడికి టోటల్ ఆపోజిట్, నిష్కపటమైన మనసుతో
కపటంగా ప్రే చేయట్లేదు. ఏదో ఆయన తను బతికిచ్చాడు, మేక శరీరాన్ని అదే మేక శిరస్సును పెట్టాడు అన్ని కాదు, మనసు నుంచి అన్నమాట. ఎటువంటి కపటం లేకుండా ఆ మనసుతోటి అతన్ని ప్రార్థించడం, స్తుతించడం మొదలు పెడతారు. దక్ష ఉవాచ భూయాననుగ్రహ అహో భవతా కృతో మే దండస్త్వయా మయి భృతో యదపి ప్రలబ్ధః న బ్రహ్మ బంధుషు చ వాం భగవన్నవజ్ఞా తుభ్యం హరేశ్చ కుత ఏవ ధృతవ్రతేషు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు ముగ్గురు గారు ఇంకా చదవండి. హరే కృష్ణ. మాతాజీ నేను చదవనా? ఎందుకు వెళ్ళిపోవాలా? చదువు. ఇది హాలిడేనే కదా. మాతాజీ ఉండు, నేను ఇంకో వేరే వాళ్ళ కోసం చూస్తున్నా. ఒక్క క్షణ విశేషం మాతాజీ. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారు నాకు నేను కనపడలేదు. మాతాజీ, నేను జయశ్రీ. మీరున్నారు, మీరు ఎప్పుడు ఫస్ట్ ఉంటారు. నేను కూడా ఎత్తి పెట్టాను, నేను కూడా మాట్లాడాను మాతాజీ. గీతా మాతాజీ చదవండి. హరే కృష్ణ. ప్రణామం మాతాజీ. థ్యాంక్ యూ. నేను పేర్లు చూసుకోవాల్సి వస్తుంది. చదవండి అమ్మా. దక్ష ఉవాచ భూయాననుగ్రహో భవతా కృతో మే దండస్వయామయి భృతో యదపి ప్రలబ్ధః నా బ్రహ్మ బంధుషు చావాం భగవన్నవజ్ఞా తుభ్యం హరేచ్చ కుత ఏవ ధృతవ్రతేషు. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రజాపతి పలికెను, ఓ పరమశివ, నేను నీ ఎడ ఘోర అపరాధమునర్చితిని, అయినను కరుణాంతరంగుడగు నీవు నన్ను వంచితుని చేయగా కఠినముగా శిక్షించి గొప్ప అనుగ్రహమును చూపితివి. నీవు మరియు విష్ణువు బ్రాహ్మణ బంధువులనైనను నిర్లక్ష్య పరుపరు అయినచో యజ్ఞ నిర్వహణాతురులమగు మమ్మేల మీరు నిర్లక్ష్యపరచురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్స్ అమ్మా. ఫస్ట్ ఏంటంటారంటే ఆయన స్థుతించడంలో శివుడు ఆయన పట్ల చూపించినటువంటి అనుగ్రహానికి ఆయన కృతజ్ఞత చెప్పుకుంటున్నారు అనమాట. ఎందుకంటే అతను చేసిన తప్పు సామాన్యమైన తప్పు కాదు, కానీ ఇక్కడ పరమశివుడు ఏంటంటే తన పట్ల అది కూడా ఏంటి రిపీటెడ్ గా అపరాధం చేశాడు దక్షుడు. అయినప్పటికీ కూడా అటువంటి ఘోర అపరాధం చేసిన దక్షుడిని కూడా ఆయన కాపాడాడు, రక్షించారు, అనుగ్రహం చూపించారు. ఎందుకు అంటే ఆయన యొక్క మనస్సు కరుణతో కూడుకున్నది అనమాట. అది మనం శివుని యొక్క క్యారెక్టర్స్ గురించి చెప్పుకున్నప్పుడు 2-3 అధ్యాయాలు దాని గురించి చెప్పుకున్నాం. సతీదేవి చెప్తుంది, తర్వాత దాంట్లో చదువుకున్నాం. మన బ్రహ్మాది దేవతలు వచ్చినప్పుడు కూడా అని అదే రకంగా స్తుతిస్తారు. సో అటువంటి కరుణాహృదయుడు, కరుణాంతరంగుడు, అంతరంగంలో ఆ కరుణ ఉంది కాబట్టి ఆయన ఏంటంటే అనుగ్రహానికి దూరం చేయలేదు దక్షుని కూడా అనుగ్రహాన్ని ప్రసాదించారనమాట. ఆ ప్రసాదించుడు ఏంటి, బతికించుడే కాదు, శిక్షించారు. మనం ముందు అధ్యాయంలో మనం నేర్చుకున్న శ్రీల ప్రభుపాద ఆ మాట కూడా చెప్పారు. ఒకవేళ ఒక వ్యక్తి తప్పు చేస్తే, ముఖ్యంగా ఎవరైనా మరణానికి కారణమైతే అట్లాంటి వాళ్ళకి ఏంటంటే శిక్ష కఠినంగా ఉండాలి. లేకపోతే ఏంటంటే ఆ తప్పు వాళ్ళు వెంటాడుతుంది, వాళ్ళు ఇక్కడ అనుభవించాలి, పైన అనుభవించాలి. అందుకని ఎప్పుడైతే వాళ్ళకి శిక్ష అనేది వస్తుందో ఆ తప్పు యొక్క తీవ్రత తగ్గిపోతుంది అనమాట, మాఫీ వస్తుంది మళ్ళా భగవంతుడు అనుగ్రహిస్తే. అందుకని ఆ రకంగా అతను శిక్షించి అతని శిరస్సును అహంభావపూరితమైనటువంటి దక్షుణ్ణి ఆ శిరానికి దూరం చేసి అతనికి మేకతలను పెడతారనమాట. తర్వాత నువ్వు ఒక్కడే కాదు స్వామి, ఈవెన్ నారాయణుడు కూడా, మీరిద్దరు కూడా బ్రాహ్మణ బంధువులు. అంటే బ్రాహ్మణులు అంటే ఎట్లని తెలుసు, గోబ్రాహ్మణ హితాయచ నమ బ్రాహ్మణ్యాయ దేవాయ గోబ్రాహ్మణ హితాయచ. విష్ణువుకైనా అంతే, ఆయనకు బ్రాహ్మణులు అంటే ఇష్టం. బ్రాహ్మణులే కాదు, శివుడు కానీ విష్ణువు కానీ బ్రాహ్మణ బంధువుల్ని కూడా ఆదరించి అనుగ్రహిస్తారట, వాళ్ళు నిర్లక్ష్యం చేయరు. బ్రాహ్మణ బంధువులు అంటే ఎవరు? కృష్ణవేణి మాతాజీ మనం ఇద్దరికోసారి తలుచుకున్నాం. బ్రాహ్మణ బంధువులు అంటే ఎవరు? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. బ్రాహ్మణ బంధువులంటే బ్రాహ్మణ లక్షణాలు లేని వాళ్ళు మాతాజీ. బ్రాహ్మణులాగా శాస్త్రాలు అవన్నీ చదువుకోకుండా ఆ లక్షణాలు కరుణ, దయ,
వాళ్ళకు ఉండవలసిన సాత్విక గుణము అవి లేకుండా ఉంటే వాళ్ళను బ్రాహ్మణ బంధువులు అంటారని చెప్పారు మాతాజీ. ఇది కరెక్ట్ పాయింట్. కానీ దీనికంటే ముందు ఇంకో పాయింట్ ఉంది. అంటే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా, అంటే జన్మతః వీడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినాడు కాబట్టి బ్రాహ్మణుడు అని చెప్పలేము. ఆ లక్షణాలు ఏవైతే బ్రాహ్మణులో ఉండాలో ఆ ఉత్తమ లక్షణాలు మీరు ఇంతకుముందు చెప్పారు కదా, అవేవి లేకపోతే అతని బ్రాహ్మణ బంధువు అంటారనమాట. ఇది థ్యాంక్స్ అమ్మా అని చెప్పి మీరు బ్రాహ్మణ బంధువుల్ని కూడా నిర్లక్ష్యపరచరు. కానీ మేమేంటి ఇక్కడ యజ్ఞ నిర్వహణ కూడా చేస్తున్నాం కాబట్టి అది భగవంతుడు ప్రీతికరమైనటువంటి కార్యం, యజ్ఞాన్ని కూడా నిర్వర్తిస్తున్నాము. కాబట్టి మీరు మమ్మల్ని నిర్లక్ష్యపరుస్తారా, మీ అనుగ్రహాన్ని మాకు ఇవ్వరా అని అతను స్తుతిస్తూ ప్రశ్నగా అడుగుతున్నారు అనమాట. అంటే మీరు తప్పకుండా మాకు చేస్తారు అన్న విశ్వాసం అది. ఇక్కడ దక్షుడు పరాజయుడని ఎప్పుడు భావించాడు అంటే శివుని యొక్క క్రోధానికి రూపమైనటువంటి వీరభద్రుని చేతిలో అతనికి శిక్ష జరిగింది. కానీ ఆ శిక్ష ఇదివరకైతే అహంకారంలో ఉంటే ఒప్పుకోనేవాడు కాదేమో, కానీ ఇప్పుడు అతను మారిన మనిషి కాబట్టి శివుని యొక్క మహాకరుణనే అది అని తెలుసుకున్నాడు అనమాట. అని చెప్తూ ఇక్కడ శివుడు విష్ణువుల యొక్క గొప్పతనాన్ని చెప్తూ వైదిక విధానం బట్టి బ్రాహ్మణ వంశీయుని ఎవరు కఠినంగా దండించారు. అంటే సరే అతను బ్రహ్మ బంధువైనప్పటికీ కూడా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాడిని శిక్షించకూడదు. ఎందుకంటే ఈ వర్ణాశ్రమ పద్ధతిలో అందరిలో ఉత్తమ స్థానంలో ఉన్నవాడు, తర్వాత వైదిక ధర్మాన్ని పాటిస్తున్నవాడు, భగవంతుని సేవిస్తున్నవాడు, భగవద్భక్తిని 10 మందికి పంచుతున్నాడు. కాబట్టి బ్రాహ్మణ వంశానికి కఠినంగా దండించకూడదు. కానీ ఇక్కడ మనకు శిలా ప్రభుపాద చక్కటి ఉదాహరణ ఇస్తున్నారు. ఎట్లంటే అశ్వత్థామది మన మహాభారతంలో తెలుసు. అశ్వత్థామ చేసినటువంటి నేరము చాలా ఘోరాపరాధం. పడుకుంటున్న 5 సంతానాన్ని, పాండవుల సంతానాన్ని వధించాడు. బ్రాహ్మణ పుత్రుడయి అతను అంత చేయకూడని అపరాధాన్ని అతను చేసినప్పటికీ కూడా ఎప్పుడైతే కృష్ణ అర్జున ఆయన తనుకుంటూ వెళ్ళి అతన్ని బంధించారో వధించలేదు. ఇటు ద్రౌపది గాని అర్జునుడు గాని అతని గురుపుత్రుడు బ్రాహ్మణ పుత్రుడైన అతన్ని వధించేందుకు వాళ్లకు మనసు ఒప్పలేదన్నమాట. కృష్ణుడు కూడా అశ్వత్థామ చేసిన పనిని చాలా ఖండించారని. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, అతను బ్రాహ్మణ కనుడు ద్రోణాచార్యుని గురుపుత్రుడు కూడా. అందుకని ఏంటి అంటే అతన్ని చిన్న శిక్షతోటి అతన్ని వదిలేసేసారనమాట. అందుకని ఇక్కడ ఈ బ్రాహ్మణ బంధువు అనే పదం చాలా ఇంపార్టెంట్ అని శిలా ప్రభుపాదులు వారు చెప్తారు. సేమ్ మాతాజీ ఇంతకుముందు కృష్ణకుమారి మాతాజీ మన చదువుకుంది. బ్రాహ్మణ బంధువు అనగా బ్రాహ్మణ వంశమున జన్మించినను కర్మలను బ్రాహ్మణులకు తగినట్టుగా లేనట్టివాడు. ఈ చదువుతుంటే మనకి ఇంకొక వ్యక్తి కూడా గుర్తుకు రావాలి. ఎవరు చెప్పండి? మొన్న కూడా అనుకున్నాం. రాబోయే స్కందాల్లో వస్తుంది అతని గురించి. ద్విజబంధువు మాతాజీ, ద్విజబంధువు. నేను వేరే పేరు అడగట్లేదు. ఎవరి గురించి ఎవరు ఒక వ్యక్తి కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. జయశ్రీ మాతాజీ. అజామిలుడా మాతాజీ? ఎవరు చెప్పారో పర్ఫెక్ట్. అజామిలుడు. అతను కూడా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి అన్ని వైదిక కర్మలు చేస్తూ ఒక్కసారి అటువంటి బలహీనతకు లోన్పడి మొత్తం అంతా ఆ బ్రాహ్మణత్వాన్ని కోల్పోయాడు అనమాట అతను. సో ఈ బ్రాహ్మణ బంధువులు అనే వాళ్లకు ఆ లక్షణాలు ఏవి ఉండవు. మరి దక్షుడు ఆయన బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు. దక్షుడు బ్రహ్మకు స్వయాన సంతానం అయినప్పటికీ కూడా అతని ప్రవర్తనలో మనకు ఆ పూర్తి బ్రాహ్మణ లక్షణాలు కనపడలేదు. కాబట్టి ఆయనే ఒప్పుకుంటున్నాడట. గొప్ప బ్రాహ్మణుడికి జన్మించను శివునితో అతని వైఖరి అది ఎక్కడ అతని బ్రాహ్మణత్వం సరిగ్గా లేదని తెలిసింది. ఏంటంటే కరుణ, దయ అవన్నీ ఉండాలి. ఇంకోటి అమానినా మానదేనా అని ఉండాలి. మరి ఇక్కడ ఏంటి, ఆయన నిల్చోలేదు శివుడని వాదం పెట్టుకొని ఆ కక్షను పెట్టుకొని అసూయ పెంచుకున్నాడు కదా. అందుకని అకారణంగా శివునితో అతను ప్రవర్తించిన తీరు ఒక బ్రాహ్మణుడికి తగినట్టుగా లేదు. అదే అతను ఇప్పుడు ఒప్పుకుంటూ, ఎందుకంటే తన ప్రవర్తన ద్వారా తన బ్రాహ్మణుడు కాదు బ్రహ్మబంధువుగా అని చెప్పుకున్నాడు. కాబట్టి
ఇక్కడ తను నిజమైన బ్రాహ్మణుడు కాదు అని ఒప్పుకున్నాడు అనమాట. కానీ మనం ఇంతకుముందు చెప్పినట్టు శివుడు కానీ విష్ణువు కానీ వాళ్ళు ఈ వాళ్ళు సరిగ్గా అంటే పర్ఫెక్ట్ బ్రాహ్మణ్స్ కాకున్నప్పటికీ అసమగ్రులకు బ్రాహ్మణుల ఎడ కూడా వాళ్ళకి అనురాగం ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే శివుడు స్టార్టింగ్ లోనే ఈ అధ్యాయం ముందు చెప్పినట్టు దక్షుణ్ణి తన శత్రువులాగా భావించలేదు. ఒక సంతానాన్ని తప్పుదిద్దేందుకు చేసిన చర్యలాగానే ఇక్కడ కూడా అతని బుద్ధి చెప్పేందుకు దక్షుడిని శివుడు శిక్షించాడు అనమాట. అంటే కరెక్టివ్ యాక్షన్స్ అంటారు దాని ఇంగ్లీష్ లో. వాడు చేసిన పొరపాట్లను, వాడు చేసిన తప్పుదాన్ని సరిదిద్దే ప్రయత్నంలోనే అతనికి ఆ శిక్ష విధించారు. ఒకవేళ అతను శత్రువు అయింది అనుకోండి, అఫ్కోర్స్ శత్రువు మీద కూడా ఆయనకి అపారమైన కరుణ ఉంటుంది, కానీ ఈ రకంగా ఉంటుకోనేమో తెలియదు మనకు. అయితే అందుకని ఇక్కడ దక్షుడు ఏమంటున్నారంటే ఈ బ్రాహ్మణులు ఎవరెవరైతే యజ్ఞస్థలిలో ఆయనతో పాటు ఉన్నారో వాళ్ళందరి పట్ల కూడా శివుడు కరుణ చూపించాడు. శివుడికి కేశవులకు బ్రాహ్మణుల పట్ల ఉండే అపార కరుణను ఆయన పొగుతూ, నేను పతితుడిని అంటే నాకు ఆ లక్షణాలు ఏవి లేవు, అయినప్పటికీ కూడా నేను యజ్ఞ నిర్వహణ మనం ముందు కూడా నేర్చుకున్నాం. ఈ భగవంతుడి యొక్క ప్రీతికరమైనటువంటి యజ్ఞ కార్యాన్ని నిర్వర్తించడంలో అతను దక్షుడు కదా. అందుకని బ్రహ్మ అడుగుతాడు కదా, మరి అతన్ని మళ్ళీ జీవితం చేయమని. అందుకని ఇక్కడ ఆ పాయింట్ తీసుకొస్తున్నాడు అనమాట. ఈ యజ్ఞ నిర్వహణమే నా యొక్క వ్రతం కాబట్టి నువ్వు నన్ను బతికించావు అని ఆయన శివుని స్తుతించడం మొదలు పెడతారు. పిత్యా తపో వ్రతధరాన్ ముఖతః స్మ విప్రాన్ బ్రహ్మాత్మతత్వమవితుం ప్రథమంత్వమస్రాక్ తద్బ్రాహ్మణాన్ పరమ సర్వ విపత్సుపాసి కాల పశూనివ విభో ప్రగృహీత దండ. హరే కృష్ణ. ఇందిరామాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. నేను చదవాలా మాతాజీ? చదవండి సరోజ మాతాజీ, చదవండి. విద్యా తపోవ్రత దారాన్ ముఖత స్వామిప్రాన్ బ్రహ్మా తత్వమవితుం ప్రథమంత్వమాస్రాక్ తద్బ్రాహ్మణాన్ పరమా సర్వ విపత్తు పాసి పాలాం పశూనివా విభో ప్రగృహితండః. ఓ శక్తి సంపన్నుడా పరమశివ, దివ్య తపస్సు ఫోటో కిందికి పోయింది మాతాజీ. విద్యా తపస్సు అటెన్కేమైంది మాతాజీ? వ్రతములు ఆత్మానుభవం వంటి వాటిని అనుసరించుటయందు బ్రాహ్మణులకు కల్పించుటకే నీవు బ్రహ్మదేవుని ముఖము నుండి మొట్టమొదట ఆవిర్భవించితివి. గోపాలకుడు కట్టెను చేబూని గోవులను రక్షించు చందమున బ్రాహ్మణు రక్షకునిగా నీవు వారి నియమపూర్వక విధులను సంరక్షింతు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ శివుడి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు అనమాట. చెప్పుకుంటూ అతను పశుపాలకుడు. ఎక్కడైతే మనం శివునికి ఉన్న అనేక పేర్లలో పశుపతినాథ్ పేరు వింటాం కదా అందరు. పశుపతినాథ్ మన కాశ్మీర్ సైడ్ అటువైపు నేపాల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నేపాల్, నార్త్ ఇండియా అది గుర్తుంది. నేపాల్ దగ్గర వెళ్తారు కదా, అంత గొప్ప పశుపతినాథుడు. ఇక్కడ ఆయన ఎందుకు పశుపతినాథుడు అయ్యాడో ఆ భావాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. ముందేం చెప్పారంటే బ్రాహ్మణుల యొక్క లక్షణాలు ఇంతకుముందు మనం అనుకున్నట్టు విద్య, తపస్సు, వ్రతములు, ఆత్మానుభవము ఇవన్నిటినీ అనుసరించేది బ్రాహ్మణులు అనమాట. ఆ బ్రాహ్మణులకు రక్షణ కల్పించాల్సింది ఈ దేవుళ్ళు. అటువంటి అటువంటి ఉద్దేశంతోనే బ్రహ్మదేవుడి నుంచి అతను ఆవిర్భవించాడు. అంటే శివుడు ఆవిర్భవించాడు అని దక్షుడు అతని స్థితి చేస్తున్నాడు. ఏ రకంగా వీళ్ళ కోసం, వీళ్ళ రక్షణ కోసం ఆయన ఆవిర్భవించాడట అంటే, గోపాలురు ఎప్పుడైతే ఆవుల మందల్ని, పశువుల మందల్ని మేతకు తీసుకపోతే వాళ్ళ రక్షణ కోసం ఒక కట్ట పట్టుకుంటారు. కట్ట పట్టుకొని దాన్ని ఆ కట్టె ద్వారా ఏంటంటే రెండు రకాలు. ఒకటేమో ఇవి దారి తప్పిపోకుండా అదిలిస్తుంటే, ఇంకోటి ఏంటంటే ఎవరన్నా వేరే క్రూర మృగాలు
ఏమన్నా తోడేళ్ళు గీడేళ్ళు అంటూ ఏదైనా దాడి చేస్తే వాటిని రక్షించేందుకు కూడా అతను కర్రను పట్టుకుంటాడు అనమాట. ఆ రకంగా అంటే గోపాలుడు కట్టెను భూని మందని ఎట్లా కాపాడుతారో అదే రకంగా నువ్వు బ్రాహ్మణుల రక్షకుడుగా బ్రహ్మ నుంచి నువ్వు ఆవిర్భవించావు. తర్వాత వాళ్ళ యొక్క విధి నియమపూర్వక విధిని సర్వదా పరిరక్షిస్తావు. అంటే వాళ్ళు చేసేది సక్రమంగా చేస్తున్నారా లేదా, వాళ్ళ యొక్క విధి నిర్వహణలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అనే రక్షణ చేస్తుంటారనమాట. శిలా ప్రభుపాద వారు దీనికి కొంచెం పెద్ద భాష్యం ఇచ్చారు. ఎందుకు పెద్ద భాష్యం ఇచ్చారు అంటే ఇక్కడ భగవంతుడు ఏ రకంగా పశువుల్ని పాలించేవాడు, పశుపాలకుడు, పశుపతినాథుడే అయితే అది కేవలం పశువే కాదు, పశువు అంటే 4 కాళ్ళ జీవులే కాదు, మానవుల్లో ఎవరైతే పశు ప్రవృత్తి ఉంటుందో వాళ్ళని కూడా ఆయన రక్షిస్తారు, సక్రమమైన మార్గంలోకి వెళ్ళేటట్టు కూడా ఆయన చేస్తారు అని చెప్తున్నారు అనమాట. సో ఈ మానవుడు అంటే ఏంటి, మానవుడు చేయాల్సిన పని ఏంటి? ఆహార నిద్ర భయమవుతుందని చదివి అన్ని జీవాలు చేస్తాయి, అన్ని జీవులు చేస్తాయి. కానీ మనం ఈ 4 కాళ్ళ జీవులకు ఈ 2 కాళ్ళ ద్విపాద జీవి అయినటువంటి మనిషికి డిఫరెన్స్ ఏంటంటే మనకిచ్చినటువంటి కాన్షియస్ చేతన, దీనివల్ల ఏంటంటే బుద్ధి వల్ల వేదిక శాస్త్రాలు ఇవి చేయాలి, ఇవి చేయకూడదు, ఇవి చేస్తే మీరు ఉత్తమ మార్గం పెడతారు, ఇవి చేయకుంటే మీకు ఏ లాభం వస్తుంది, అవన్నీ మనకు ఆదేశాలు ఇచ్చారు వాళ్ళు. భగవంతుడే ఈ వైదిక శాస్త్రాల ద్వారా మనల్ని, మన ప్రవర్తనను మానిటర్ చేశారు. ఆ నియమాలన్నీ మనం పాటిస్తూ వాటిని అనుసరిస్తూ మన యొక్క దేహాన్ని, మనస్సుని, ఇంద్రియాల్ని అన్నిటిని కూడా మనము నిగ్రహించుకోగలుగుతాం. అదే జీవులకు అంటే మామూలు మనుషులు కాకుండా మిగతా జీవాలకు ఈ రకమైనటువంటి చేతన ఉండదన్నమాట. వాటికి ఒక్క మనుషులు, జీవులు, మనం ఏంటంటే మానవ జాతి మన చైతన్యం అభివృద్ధి చెందిందన్నమాట. అందుకని మనం ఏంటంటే మన మీద ఇంకా ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే మనకు నిర్దేశించినటువంటి ఈ వర్ణాశ్రమ వైదిక విధానాలన్నీ మనం పాటించేటట్టుగా చూడాల్సి వస్తుంది. లేకపోతే ఏంటంటే మళ్ళీ మనం కూడా 2 కాళ్ళ పశువుల వేద్దాం. అందుకని మనం వైదిక వాళ్ళు వైదిక శాస్త్రాల్లో బోధించిన విధానాన్ని మనం పాటించాలన్నమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే శివుడు ఎందుకు పశుపతి అంటారు అంటే జంతువు మరి దాంతో పాటు మనుషులు ఎవరైతే పశుప్రాయులైతారో అటువంటి వాళ్లను కూడా ఆయన్ని రక్షిస్తారనమాట. శివుడు ఎప్పుడు కూడా మన పట్ల ఉండే ప్రేమ, ఆ రక్షణ మనకు తెలుస్తుంది. అయితే బ్రాహ్మణులు మనకు భగవద్గీతలు కూడా చదువుకున్నాము, ఇదివరకు అనేక సార్లు విన్నాము. బ్రాహ్మణులు ఎక్కడి నుంచి ఉద్భవిస్తారు? విష్ణు యొక్క ముఖం నుంచి. క్షత్రియులు చేతులు, బాహువులు, మనం అనుకున్నాం కదా, బాహువులు హస్తాలు. తర్వాత వైశ్యులు ఉదరం నుండి మాత్రం. దెన్ శూద్రులు పాదాలు. సో ఈ రకంగా వీళ్ళు ఆవిర్భవిస్తారు. కాబట్టి బ్రాహ్మణులు ఎప్పుడైతే భగవంతుని ముఖం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళను మనము రక్షించడం శివుని యొక్క ముఖ్యమైన విధిగా పెట్టుకుంటారనమాట. అది కూడా ఇంకోటి ఏంటంటే శివుడు విష్ణు భగవానుడి ప్రతినిధి ఆయన. అందుకని ఇక్కడ ఏంటంటే తనకు తను చేయాల్సిన పనిని ఆయన చక్కగా చేస్తారనమాట. ఇంకా చెప్పుకున్నట్టు బాహువుల నుంచి క్షత్రియుడు, ఉదరం నుంచి వైశ్యులు, పాదం శూద్రులు వచ్చారు కదా. ఈ మొత్తం దేహంలో శిరస్సే అతి ప్రధానమైంది. అందుకని ఇక్కడ బ్రాహ్మణులు ఎందుకు గొప్ప, వాళ్ళు చేసింది ఏంటి, మనం ఏం చేయలేదు అనుకోకుండా ఇక్కడ మనకు శిలా ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు అంటే భగవంతుని ముఖం నుంచి బ్రాహ్మణులు ఉద్భవించారు. ఆ ఉద్భవించేది ఏంటి అంటే వేద జ్ఞానం. అంటే భగవంతుణ్ణి మనం ఎలా తిరిగి చేరాలి, ఆయన ఏ రకంగా మనం ప్రీతి పొందించాలి, ఇవన్నీ చెప్పేందుకు వాళ్ళు బ్రాహ్మణులు
భగవంతుని యొక్క ముఖం నుంచి ఆవిర్భవిస్తారు. కాబట్టి శివుడు ఆ బ్రాహ్మణులను మిగతా వాళ్ళందరినీ కూడా కాపాడతాడనమాట. కానీ మరి మిగతా వాళ్ళని ఎలా కాపాడాడు అంటే, ఎవరైతే భగవంతుని పట్ల సరైన అవగాహన లేకుంటుందో, బ్రాహ్మణ బంధువులై ఉంటారో లేకుంటే అబ్రాహ్మణులు ఉంటారో, వీళ్ళందరూ కూడా ఆయన్ని రక్షిస్తారనమాట. వీళ్ళని అబ్రాహ్మణుల నుంచి రక్షిస్తారు. అంటే ఎవరికైతే ఈ వైదిక విషయాల పట్ల నమ్మకం లేదు, వాళ్ళకు విముఖత ఉంటుందో, వాళ్ళు ఈ బ్రాహ్మణుల పట్ల చేసే అరాచకాల నుంచి, దాడి నుంచి శివుడు వాళ్ళని కాపాడుతాడు అని చెప్తున్నాడు. ఆత్మానుభవ విధానమునకు వ్యతిరేకులైన అనాగరికులు వాళ్ళను అబ్రాహ్మణులు అని చెప్పారు శిల ప్రభుపాదులు వారు. అంటే వాళ్లకు ఈ భక్తి మార్గాన్ని వెళ్ళాలని కానీ, పోనీ జ్ఞాన మార్గంలో వెళ్ళాలని కానీ, ధ్యాన మార్గంలో వెళ్ళాలని కానీ ఆసక్తి ఉండదు. అంటే ఆత్మను అనుభవించాలన్న కోరికే ఉండదు వాళ్ళకు. తిను, ఎంజాయ్ చేయి, రేపు ఎవడు చూసిండు, ఎక్కడ ఉంటామో ఎక్కడ పోతామో ఆ రకమైన ధోరణితో ఉంటారే వాళ్ళు. ఎవరైతే వైదిక మార్గాన్ని అనుసరిస్తుంటారో వాళ్ళ మీద దాడులు మనం ఈ ప్రస్తుత కాలంలో మనం ఎన్నోసార్లు చూసినాం ఇట్లాంటివన్నీ. ఎందుకు అంటే వీళ్ళలో ఉండే ఆ నాస్తికత, యువతలోళ్ళు చేసిన భక్తి ప్రాక్టీస్ చూస్తే నచ్చదు వాళ్ళకు, అందుకని దాడులు చేస్తుంటారు అనమాట. ఈ మధ్య రీసెంట్ గా మనది అయింది కదా ఆశ్రమం, ఏంటమ్మా అది, శ్రీకాకుళం దగ్గర ఆశ్రమానికి తగలబెట్టారు కదా, ఇస్కాన్ ఆశ్రమం. ఇట్లాంటి వాళ్ళు అనమాట. ఇవి మన క్లాసిక్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెయ్యరు, చేసేవాళ్ళని చూసి ఓర్వరు, వాళ్ళకి నష్టాన్ని కష్టాన్ని కలిగించే ప్రయత్నాలు చేస్తారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంకా శిల ప్రభుపాదులు ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ పదం యొక్క మరి ఒక విశేష భావం. దీంట్లో ఏంటి అంటే 2 రకాలు. ఒకటి ఏంటి, పశు ప్రవృత్తి నుండి ఆత్మానుభవం పొందాలని ఆసక్తి లేని వాళ్ళు కొందరైతే, కొందరు ఏంటంటే వాళ్లకు వేదాలు వింటారు, వేదాలు పాటిస్తారు, కానీ వేదాల్లో చెప్పినటువంటి కర్మకాండాల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అంటే వాడు భగవద్భక్తి, భగవంతుడి బ్యాక్ టు గాడ్ హెడ్ అన్న ఆలోచన ఉండదు వాళ్ళకు. వాళ్ళు ఏంటంటే ఈ వేదాల్లో చెప్పిన కర్మకాండాలు చేసుకుంటూ వాళ్ళు శీఘ్రంగా రిజల్ట్ తెచ్చుకోవాలి అనుకుంటూ ఆ కర్మకాండాల మీద వాడికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది అనమాట. అటువంటి వాళ్ళు వేదాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు భగవంతుడి గురించి తెలియజేయడం. ఫలానా చోటు ఉంటారు స్వామి, ఫలానా విధంగా ఉంటారు, మనం ఫలానా చేస్తే ఆయన ప్లీజ్ అవుతారు, అవన్నీ వాళ్ళకు తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అట్లా భగవంతుని యొక్క దివ్య స్థితిని తెలుసుకోలేని వాళ్ళని కూడా పశువులని అన్నారు. ఒకళ్ళేమో ఆత్మానుభవం చేసుకోవాలి అని లేక ఈ 4 ఏవైతే జంతువులతో సమానంగా చేస్తారో వాళ్ళు ఒక రకంగా పశువులైతే, వీళ్ళు ఒక రకంగా పశువులు. వీళ్ళు కర్మకాండాలు చేస్తారు, కానీ వాళ్ళ భగవంతుని యొక్క నిజస్థితి కానీ ఆయన యొక్క దివ్య స్థితిని కానీ తెలుసుకునే వాళ్ళకు ఆసక్తి ఉండదు. నేను ఒక్కసారి ఒక మాట విన్నా, మా ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పారు, పిశాచాలు పురాణాలు వెళ్ళేసినట్టు. అంటే వాళ్ళు చెప్తారు పురాణాలు, కానీ పిశాచాలకు పురాణాల మీద నమ్మకం ఎక్కడ ఉంటుంది? సేమ్ ఇక్కడ కూడా అంతే, వేదాలు చేస్తారు, అన్ని చేస్తారు, కానీ భక్తి పట్ల, భగవంతుని యొక్క స్థితి పట్ల వాళ్ళకు ఆసక్తి ఉండదు అనమాట. సో ఇది వేదములను తెలుపబడిన కార్యములన్నిటినీ నిర్వహించినను మనుడు కృష్ణ భక్తి భావన వృద్ధి కావించుకొననిచో ఆ కార్యమంతా వృధా కాల వ్యయమే అని శ్రీమద్ భాగవతం ముందే చెప్పారు. అది మనం భాగవతంలో కూడా చాలాసార్లు నేర్చుకున్నాం. అదేంటది, ధర్మస్వాంశ పుంసాం విక్షక్సేన కథాశయ నోత్పాదయే యతిరతిం శ్రమయేవహి కేవలం. అంటే ఎప్పుడైతే ఇవన్నీ కర్మలు మనిషి ఆచరిస్తుంటాడో తన యొక్క స్థితిగతుల కోసము, కానీ ఎప్పుడైతే వాళ్ళు చేసే కర్మలు భగవంతుని పట్ల అనురక్తి పెంచలేదు, అది వృధా టైం, శ్రమ ఏవహి కేవలం, శ్రమ సమయం 2 వృధా చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకాలు ఏమన్నారంటే 1 to 8, 1 to 9 భాగవతం ఇది. ధర్మస్య హి అపవర్గస్య నాతో అర్థాయోపకల్పతే నార్థస్య ధర్మైకాంతస్య
కామో లాభాయ ఈ స్మృత. ఎవరి దగ్గర బుక్ ఉంటే తెలుగులో చెప్పండి, నా దగ్గర ఇంగ్లీష్ బుక్ ఉంది. అంటే ఈ చేసే కర్మకాండలన్నీ కూడా ఏంటంటే అసలు మనకు వేదాల్లో సూచించే అన్ని కార్యక్రమాలు మనల్ని ముక్తి వైపు నడిపించేందుకే, అంటే ఈ భవబంధాల నుంచి మనల్ని దూరంగా చేయడమే. అట్లా ఒకసారి మనకు ఆ విషయం తెలిస్తే మనం ఈ భౌతిక బంధనాల్లో ఉండేటట్టు మనము ఎటువంటి క్రియల్ని ఎక్కువగా చెయ్యము, వాటి పట్ల ఆకర్షించబడము. అంతేగాక మునులు ఏమంటున్నారంటే ఎవరైతే అన్నిట్లో పరోధర్మమైనటువంటి భగవంతుని సేవ అనే ఆ పరధర్మాన్ని తెలుసుకుంటారో వాళ్ళు ఏంటంటే ఎప్పుడుకి ఈ భౌతిక పరమైన కార్యకలాపాలలో వాళ్ళకు ఆసక్తి ఉండదు. అంటే ఇవెందుకు చేస్తారు ఈ భౌతిక కార్యక్రమాలు అంటే మన ఇంద్రియ తృప్తికి, భోగ లాలసతోటి భౌతిక ప్రపంచాన్ని ఆనందించాలన్న కోరికతో చేస్తాం. కానీ ఎవరైతే ఈ వైదిక కర్మకాండాలతో నిముక్తమై ఉండి భగవంతుని యొక్క స్థితిని తెలుసుకుంటారో వాళ్ళు ఈ భౌతికత్వం మీద ఆసక్తి వాళ్ళలో ఉంటదన్నమాట. లాస్ట్ ఏం చెప్పారంటే వైదిక కర్మకాండలకే అనురక్తులైన వారు దాదాపు పశువుల వంటి వారే. ఇక్కడ శిలా ప్రభుపాద ఏమని చెప్తున్నారంటే ఎందుకు ఆయన పశుపతి ఆ దండం గురించి చెప్పారు అంటే ఇప్పుడు దక్ష యజ్ఞాన్ని విధ్వంసం చేయడంలో శివునికి ఎందుకు ఆయన యజ్ఞాన్ని ధ్వంసం చేశారంటే అది భగవంతుని ప్రీతి కొరకు కాక అది కర్మకాండలాగా వాడు చేశారు. మనం లాస్ట్ అధ్యాయంలో కూడా నేర్చుకున్నాం ఇది. ఎప్పుడైతే భగవంతుడి కానీ భగవంతుని ప్రియ అనుచరులైనటువంటి శివుడు మొదలగా వాళ్ళకు ఆహ్వానం, శివుడు లేడు అక్కడ, బ్రహ్మ లేరు, ఆయనకు ఎటువంటి యజ్ఞ ఆహుతిలో భాగం లేదు. ఇవన్నీ ఇట్లా చేసినప్పుడు భగవంతుడు దాని పట్ల ఆయన ఆనందించారు. అది ఒక మన కర్మకాండే అవుతుంది. దివ్య స్థితిని తెలుసుకునేందుకు ఆయన్ని ప్లీజ్ చేసేందుకు చేసిన కార్యక్రమం కాదనమాట. అందుకని ఇక్కడ ఏంటంటే ఈ దక్షుడు ఆ గొప్ప ఉద్దేశాన్ని తెలుసుకోలేక ఆ రకంగా ప్రవర్తించినందువల్ల అతన్ని కరెక్ట్ చేసేందుకు, అతని యొక్క తప్పిదాన్ని తీర్చిదిద్దేందుకు శివుడి ద్వారా దక్షుడికి ఆ శిక్ష ఏర్పడింది అనమాట. అక్కడ ఈ శివుడు ఏ రకంగా శిక్ష విధించాడో దాన్ని ఇక్కడ చక్కగా ఈ శ్లోకంలో ఆయన ఏం చెప్పారంటే దక్షుడి మాటల్లో పశుపాలకుడు ఆయన కర్ర పట్టుకొని ఏ రకంగా పశువుల్ని అదిలిస్తూ బెదిరిస్తూ ఉంటాడో ఆ రకంగా శివుడు ఆయనకు ఆయన దండం పట్టుకుంటాడు పశుపాలకుడు. ఇక్కడనే దండన విధించారనమాట. ఎందుకంటే ఒకసారి ఎప్పుడైతే వాళ్ళ గోపాలుడు గాని పశుపాలకులు చేతిలో కర్ర లేదో అవి కొంచెం లైట్ తీసుకుంటాయట పశువులు కూడా. అందుకని వాటికి భయం ఉండాలి అంటే ఆ దండం ఉండాలి, వాటిని రక్షించాలి అంటే దండం ఉండాలి అనమాట. ఇది ఇంకేం చెప్తున్నట్టు పశువులే కాదు, పశువులతో సమానమైన వాళ్ళకు కూడా బల ప్రయోగం అంటే వాళ్ళకు శృతిమెత్తటి మాటలు గాని బోధనలు గాని వాళ్ళ మీద పని చేయవన్నమాట. అందుకని వాళ్లకు బల ప్రయోగం చేయాలి. క్లాస్లో పిల్లలు ఉంటారు, కొందరు అమ్మ వద్దమ్మా ఇది మంచిది కాదు, కూర్చోండి నెమ్మది కూర్చోండి అంటే వింటారు, కొందరు వినరు. అట్లాంటప్పుడు టీచర్ ఏం చేస్తుంది, ఒక్కటేస్తుంది, వేసి ఆ దండంతో వాడిని సరిదిద్దే ప్రయత్నం చేస్తుంది అనమాట. కానీ ఎవరైతే వివేకవంతులు కలవారో వాళ్ళు ఏంటంటే హేతువు వాదము శాస్త్ర ప్రమాణం అంటే చెప్పింది గుడ్డిగా నమ్మకుండా దాని యొక్క హేతువు ఆలోచిస్తారు. దాని తర్క వితర్కాలతో శాస్త్రాలు ఏమంటే గురు సాధు శాస్త్ర వాళ్ళు ఏమంటున్నారు ఈ యొక్క ప్రమాణాలతో విషయాన్ని పూర్తిగా తెలుసుకుంటారు, ఈ వైదిక జ్ఞానాన్ని. కానీ అవి తెలుసుకోకుండా ఊరికే వైదిక కర్మలు చేసేవాళ్ళు కూడా పశు సమానం అని చెప్పారు. వైదిక కర్మకాండకి అనురక్తైన వారు దాదాపు పశువుల వంటి వారే. అట్లాంటి వాళ్ళను కొన్నిసార్లు రక్షిస్తారు శివుడు, కొన్నిసార్లు శిక్షిస్తాడు. అంటే ఆయా పరిస్థితుల బట్టి వాళ్ళకి ఏది ఇవ్వాలనేది ఆయన నిర్ణయిస్తారు అన్నమాట. ఇక్కడ దక్షుడిని ఫస్ట్ శిక్షించారు, తర్వాత ఆయన్ని రక్షించారు. హరే కృష్ణ. 15వ శ్లోకం. యోసౌ మయా విదిత తత్వదృశా సభాయాం క్షిప్తో దురుక్తి విషకైర్వి గణయ్య సత్తన్మాం
అర్వాక్ పతంతమర్హత్తమనిందయాపాత్ దృశ్చార్దయా స భగవాన్ స్వకృతేన తుష్యేత్. నాగచంద్రిక మాతాజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. యోసౌ మయా విదిత తత్వదృశా సభాయాం క్షిప్తో దురిక్తి విసిక్వైరి గణయ్య తన్మాం అర్వాక్ పతంతమర్హత్త మనిందయాపాద్ దృశ్యాద్రయా స భగవాన్ స్వకృతేన తుష్యేత్. నీ మహిమలను నేనెరగకుండిన కారణముననే సభా మధ్యమున పరుషవాకులను నీపై ప్రయోగించి తిని, అయినను నీవు వాటిని పట్టించుకొనలేదు. పరమ గౌరవనీయుడవగు నీ ఎడ చూపిన అవిధేయత కారణమున నేను పతనము చెందుచుండగా నా ఎడ కరుణగొని శిక్షతో నీవు నన్ను రక్షించితివి. నా వాక్కులతో నేను నిన్ను ప్రసన్నుని చేయజాలను కనుక నీవే నా ఎడ కృపతో ప్రసన్నుడవగుము. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఏమన్నాడంటే తను చేసిన తప్పిదాన్ని అతను మర్చిపోలేదు దక్షుడు. ఆయన ఏం చేశారు అంటే నీ యొక్క గొప్పతనాన్ని, అవిదిత తత్వం అంటే నీ నిజతత్వం తెలియక, అది తెలియకనే కదా అతనిలో అసూయ ఈర్ష్య అనేది ఉంది శివుడి పట్ల. నాకంటే నాకు అల్లుడు అవుతాడు, నాకంటే అందులో అతనికి ఎందులో గొప్ప, అతనికంటే నేను దక్షుడిని, కానీ శివుడికి ఎందుకు అంత ఇంపార్టెన్స్, శివుడికి ఎందుకు అంత గౌరవం, అట్లా అతను పోల్చుకొని అసూయతోటి బాధపడతాడనమాట. ఎందుకంటే శివుని యొక్క తత్వం, నిజతత్వం అతనికి తెలియక అనమాట. అందుకని ఏం చేశాడు ఆయన సభా మధ్యలో ఏం చేశారు పాపం, దూషిస్తూ క్షిప్త దురుక్తి విషికైహి అంటే అందరి ముందు దూషిస్తూ తన వాక్కులు ఎట్లంటే దురుక్తులు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అవి ఎట్లున్నాయంటే బాణాలాగా. కొన్నిసార్లు మనం చూడండి, ఇద్దరు కూడా సార్ కూడా చెప్పారు, ఏదన్నా మామూలు గాయమైంది అనుకోండి, గాయం తొందరగా కాల ప్రమాణం తగ్గిపోతుంది. కానీ మాటలనే ఈ వాక్కుల బాణాలు ఉంటాయి, అవి మనం ఎంత మర్చిపోదాం అనుకున్నా ఒకసారి కాకపోతే ఇంకోసారి మనకు అవి గుర్తొచ్చి మనల్ని బాధ పెడుతుంటాయి అన్నమాట. ఆ రకంగా ఈ పర్షవాక్కులనే బాణాలని శివుని యొక్క నిజతత్వం తెలియకుండా అహంకారం కొద్ది దక్షుడు ప్రయోగించినప్పటికీ, అతని పట్ల అవిధేయత చూపించినప్పటికీ అదేంటంటే అతనికి డౌన్ ఫాల్ అనమాట. అతను పతనం చెందుతున్నాడు. తను గొప్ప అనుకున్నాడు, శివుడు తనకంటే తక్కువ అనుకున్నాడు. ఆ రకంగా అతను పతనం చెందుతున్నప్పుడు ఈయన ఏం చేశారు, సమయానికి అతనికి పనిష్మెంట్ ఇచ్చి అతన్ని రక్షించాడు. అందుకని ఇతను దక్షుడు ఏమంటున్నాడంటే కరుణగొని శిక్షతో, కరుణతోటి నువ్వు నాకు శిక్ష విధించి నన్ను రక్షించావు. నాకు నిన్ను ప్రసన్నం చేసే ఆ శక్తి లేదు, నా మాటల ద్వారా నేను ప్రసన్నుని చెయ్యలేను. కాబట్టి నువ్వే నన్ను దయతోటి క్షమించు, నా పట్ల ప్రసన్నుడు అవు, అంటే నేను చేసిన తప్పిదాన్ని మర్చిపో అని చెప్తున్నారు అనమాట. భాష్యం శిలా ప్రభుపాద వారు ఏమనంటే, భక్తుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన అది భగవంతుడి కరుణ. నీకు ఉన్నదా భగవంతుడి దయ, నీకు లేదా అది భగవంతుడి దయ, నీకు కష్టం వచ్చిందా అది భగవంతుడి దయ, సుఖం వచ్చిందా అది భగవంతుడి దయ. తత్తైన కంపాన్ని మనం చదువుకున్నాం కదా. అన్ని పరిస్థితుల్లో అంటే ఫేవరబుల్, అన్ఫేవరబుల్, మనకు అనుకూలించే పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏది జరిగినా అది భగవంతుని కరుణ అని భావిస్తాడు. ఎవరు భావిస్తాడు? నిజమైన భక్తుడు అన్నమాట. ఇక్కడ శివుడు పట్ల దక్షుడు చేసిన ఆ ప్రవర్తన అంటే అతని యొక్క పలుకులు అవన్నీ కూడా ఎంత అపరాధం అంటే అతని నరకానికి పోవాల్సినందుకు అర్హుడై ఉన్నాడు. కానీ శివుడి దయ వల్ల అతను నరకానికి వెళ్ళలేదు. ఆ అపరాధానికి పరిహారం కూడా చేసి మళ్ళీ శివుని యొక్క ఆజ్ఞ మేరకే అతని ప్రాణాన్ని ఇవ్వడము, మేక తల పెట్టడం అన్ని జరిగాయి అన్నమాట. కాబట్టి అంతటితో అతను చేసిన అపరాధాలు ముగిసినట్టు. శివుని యొక్క కరుణ వల్ల అతను నరకానికి పోవాల్సిన వాడు పోలేదని ఈ విషయాన్ని దక్ష ప్రజాపతి తెలుసుకున్నాడు. లేకపోతే నేను చేసిన తప్పిదాలకు నేను అసలు ఈ రోజు ఇక్కడ ఉండాల్సిన వాడిని కాను, యమరాజపురంలో ఉండాల్సిన వాడిని. అయినా కూడా ఈ శివుని యొక్క కరుణ వల్ల నాకు ఇటువంటి పరిస్థితి లభించింది అని చెప్పి
ఆయన యొక్క ఔదార్యం అంటే ఉదారతకు అతను కృతజ్ఞుడు అవుతాడనమాట. అది చెప్పాలనుకుంటున్నాడు ఆయన. ఆ భావాన్ని అంటే నువ్వు చేసింది నాకు ఈ ఏంటమ్మా? హరే కృష్ణ. యా, క్లియర్గా ఉందా అమ్మా? మాటలు క్లారిటీ ఉందా? బ్రేక్ అవుతుందా? హరే కృష్ణ మాతాజీ. అదే రికార్డ్ అవుతున్నదా మధ్యలో డిస్టర్బ్ చేయండి. తెలియదు, అవుతుండొచ్చు, నాకు తెలియదు. అగో అవుతుందట. యా, థ్యాంక్ యూ. ఇక్కడ ఏం చెప్తానంటే తండ్రి పిల్లవాడిని శిక్షించవచ్చు. అట్లని ఆ పిల్లవాడు పెరుగుతున్న కొద్ది తండ్రి విధించిన శిక్ష కాదు కరుణ అని తెలుసుకుంటాడు. అంతకుముందు పిల్లగాడు ఉన్నప్పుడు మా నాన్న నన్ను ఎప్పుడు నేను కూర్చున్నా నిల్చున్నా తప్పే అంటాడు, ప్రతి దానికి నన్ను శిక్షిస్తాడు, నన్ను మందలిస్తాడు అనుకుంటాడు. కానీ పెరిగినప్పుడు నాన్న అంటే ఇక్కడ తల్లిదండ్రులు, ఒక తండ్రి కాదు తల్లి కూడా చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది సంతానాన్ని పైకి తీసుకోవడంలో. ఓసారి అడిగినప్పుడు ప్రేమగా దగ్గర తీసుకుంది, అవసరమైనప్పుడు దండన విధిస్తుంది. నేను చాలా తిన్నా మా అమ్మ చేతితో తన్నలు, మా ఫాదర్ కొట్టకపోయారు కానీ. అయితే అది తెలుస్తున్నమాట, అది శిక్ష మన మీద కోపంతో కాదు, మన మీద కరుణతోటి మనం బాగా అవ్వాలి అన్న శ్రేయస్సు కోరి అలా చేశారని. అదే విధంగా ఇప్పుడు దక్షుడు కూడా అది శిక్ష కాదు ఆయన యొక్క అనుగ్రహం అన్న విషయాన్ని తెలుసుకున్నాడు అనమాట. చెప్పి ఇక్కడ శ్రీల ప్రభుపాదులు అది ఏమన్నారంటే భక్తి యోగ పదం అంటే ఎవరైతే భక్తి మార్గంలో మనం ముందుకు వెళ్తుంటామో మనం ముందుకు అడ్వాన్స్ అవుతున్నాము అనే దానికి ఇది ఒక ఉదాహరణ. అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతుడు మనకి ఏర్పరిచిన పరిస్థితిని అది శిక్షగా కాదు, భగవంతుని కరుణ అని తీసుకోవాలన్నమాట. తీసుకుంటే మనం భక్తి పదంలో ముందుకు వెళ్తున్నట్టు. లేకపోతే ఏముంది, మామూలుగా ఇస్తే దేవుడు, ఇవ్వకపోతే దేవుడు కాదు అంటే అది బిజినెస్ అవుతుంది కదా భగవంతుడి పట్ల. సో జీవితంలో ఎటువంటి ఘోర పరిస్థితుల్లో అయినా భక్తుడు భగవాను శాపం అని భావించడు. నేను మీకు ఇద్దరు కూడా ఒకసారి చెప్పాను, మా సీనియర్ డివోటీ మాతాజీ ఉండేది, ఆమె నుంచి నేర్చుకున్న లెసన్ ఏంటంటే ఆడకు ఇట్లా చేతుల్లో కాళ్ళలో పొట్టు పోతూ రక్తమయ్యేది, చాలా అవస్థపడేది. అట్లాంటి అంత బాధలో ఉన్న ఆమె ప్రీచింగ్ ఆపలేదు. మనం ఎవరైనా అయ్యో మాతాజీ మీ ఒంట్లో ఎట్లా ఉంది అంటే బాగానే ఉంది, భగవంతుడి నేను బాగున్నా, ఆయన ఎంత కరుణామయుడు అంటే నా కర్మలన్నీ ఇక్కడే తీసేసి నన్ను ప్యూర్గా తన దగ్గర తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది, అంతా భగవంతుడి దయ అనేది అనమాట. ఇప్పటికి కూడా ఎప్పుడు నాకు ఈ నొప్పి, నాకు ఆ నొప్పి, నాకు ఈ ప్రాబ్లం, నథింగ్ డూయింగ్, ఏది వచ్చినా ఆమె అది భగవంతుడి ప్రసాదంలానే తీసుకుంటారు అనమాట. అటువంటి ఘోరస్థితిని భగవత్ కరుణగా తీసుకుంటూ నా గత కర్మల వల్ల ఇంకనూ తీవ్రంగా నేను శిక్షించబడవలసినను, మరింత విపత్కర పరిస్థితి ఎదుర్కొనవలసినను భగవంతుడు నన్ను రక్షించాడు, కాలుతో పోయేదాన్ని కోరు తీసేసి నన్ను కాపాడాడు. ఆ రకమైన భావన భక్తిలో ఉంటుంది అనమాట. అందుకని నాకు చిన్న శిక్ష ఇచ్చాడు అని దక్షుడు ఈ రకంగా ఎప్పుడైతే భక్తుడు భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన్ని శరణాగతి చేస్తారో అదే రకంగా ఇక్కడ భక్తులందరూ కూడా ఎప్పుడూ శ్రద్ధతో దేవుని శరణాగతిని పొంది ఆయన వల్ల మనకి ఏర్పడే చిన్న విపత్తులు కానీ చిన్న సమస్యలు కానీ ఆయన యొక్క అనుగ్రహంగా అనుకుంటున్నారు కానీ కలవరపడరు. సో ఇది ఇక్కడ దక్షుడిని ఒక భక్తుడిగా పోల్చుకొని భక్తుడు ఏ రకంగా ఫీల్ అవుతాడో అదే రకంగా దక్షుడు కూడా తనకు శివుడి వల్ల దొరికిన శిక్షణ ఆయన శివానుగ్రహంగా భావిస్తున్నారు. 16వ శ్లోకంలో మైత్రేయుడు క్షమాప్యైవం స మీధ్వాంసం బ్రహ్మణా చానుమంత్రితః కర్మ సంతానయామాస సోపాధ్యాయత్వికాతిభిః. ఎస్ మాతాజీ చదవండి. నాగమణి మాతాజీ మీరు చాలా ఈరోజు కాదు, ఇంకెవరైనా చదవండి. జయశ్రీ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. క్షమాప్యైవం సమీఢ్వాసం బ్రహ్మణా చానుమంత్రితః కర్మ సంతానయామాస సోపాధ్యాయత్వికాతిభిః.
మైత్రేయ మునీట్లు పలికని. ఆ విధముగా శివునిచే క్షమింపబడిన దక్షుడు బ్రహ్మదేవుని అనుజ్ఞతే ఋషులు పురోహితులు మొదలగు వారిని కూడి తిరిగి యజ్ఞమును ఆరంభించను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. బ్రహ్మ కోరుకుంది అదే కదా, యజ్ఞానికి విఘ్నం కాకూడదు. అందుకే యజ్ఞ నిర్వాహకుడైనటువంటి దక్షుణ్ణి మళ్ళా పునర్జీవితుడిని చేయమని అడుగుతారు అనమాట. ఎందుకంటే యజ్ఞం అనేది భగవంతుడి యొక్క ప్రీతి కోసం చేసేది కాబట్టి, ప్రజలను కర్మ బంధాల నుంచి విడదీసేది కాబట్టి, అది ఓ ఉత్తమమైనటువంటి విషయం, అంటే ఉత్తమమైనటువంటి మార్గం ఈ యజ్ఞాన్ని నిర్వర్తించడం. అందుకని ఎప్పుడైతే భగవంతుడు శివుడి యొక్క దయ వల్ల, కరుణ వల్ల తన జీవితుడైతాడో, ఆయన క్షమాభిక్ష లభిస్తుందో, అప్పుడు దక్షుడు ఏం చేశాడంటే బ్రహ్మ ఆజ్ఞ పట్టి ఋషులు అందరు మళ్ళీ ఎవరెవరైతే యజ్ఞ స్థలంలో ఉండేనో మళ్ళీ వాళ్ళందరినీ కూడబెట్టుకొని తిరిగి మళ్ళీ యజ్ఞాన్ని ప్రారంభిస్తారంట. ఎప్పుడైతే విజ్ఞమైనప్పుడు ఇప్పుడు మళ్ళా దాన్ని పునరుద్ధరిస్తున్నారు. వైష్ణవం యజ్ఞ సంతంత్యై త్రికపాలం ద్విజోత్తమాః పురోడాశం నిరవపన్ వీర సంసర్గ శుద్ధయే. ఎస్ కృష్ణవేణి చదవండి. 1 సెకండ్. ఇంద్రమాత చదవండి. హరే కృష్ణ. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. ఇంతకుముందు పిలిచా. అవునా మాతాజీ? మా తమ్ముడు వచ్చింటే ఊరి నుంచి కిందికి పోయి వచ్చినాను మాతాజీ. హరే కృష్ణ. చదవండి. వైష్ణవం యజ్ఞ సంతైత్యై త్రికపాలం ద్విజోత్తమాః పురోడాసం నిరవపన్ వీర సంసర్గ శుద్ధయే. పిదప యజ్ఞ కార్యములను పునః ప్రారంభించుటకు బ్రాహ్మణుల వీరభద్రాది శివానుచరుల స్పర్శచే కలిగిన దోషము నుండి యజ్ఞ వేదికను శుద్ధి పరుపగోరి తొలుత పురోడాశమను హవిస్సులతో యజ్ఞము చేసిరి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇది పురోడాశం అనేది హవిస్సు అట. అది మీ వర్డ్ మీనింగ్ లో చెప్పారు. ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైతే మళ్ళా తిరిగి యజ్ఞ కార్యక్రమం స్టార్ట్ చేయాలనుకున్నారో ముందు యజ్ఞ స్థలం అంతా కలుషితం అయిపోయింది. వీరభద్రుడు, రుద్ర పార్షదులు వాళ్ళంతా వచ్చి నానా భీకరం చేసి చూసాం కదా, మూత్ర విసర్జన చేశారు. ఇవన్నీ విన్నాం మనం. అవన్నిటి మళ్ళా అపవిత్రమైన ఆ యజ్ఞస్థలిని పవిత్రం చేసేందుకు శుద్ధీకరణ చేస్తారనమాట. వాళ్ళు శుద్ధీకరణ చేసి పురోడాశ్రమం అనే హవిస్సుతోటి యజ్ఞాన్ని చేస్తారనమాట. ఇక్కడ త్రికపాలం అన్నారు. త్రికపాలం అంటే 3 రకముల కానుకలు. యజ్ఞ నిర్వహణ కోసం 3 రకాల కానుకలు సమర్పించడైతుంది. దీని గురించి శ్రీల ప్రభుపాద వారి భాషలో అంటే ఒక ఈ పవిత్రమైన కార్యాలకు ఎందుకంత ఇంపార్టెన్స్, మనం పూజించే ప్రదేశాలు, పూజకు వాడే పరికరాలు అవన్నీ ఎందుకు పవిత్రంగా ఉంచాలి అనే దాని గురించి మన ఈ పర్పోర్ట్లో చాలా బాగా చెప్పారు. ఇదేంటంటే మనలాంటి సాధకులకు, బిగినర్స్ కి మంచి ఆదర్శంగా అంటే మార్గదర్శకంగా ఉంటుంది అనమాట. వీళ్ళందరూ శివభక్తుడు, వీరభద్రుడు, వీరభద్రుడు, మిగతా శివభక్తుడు వీళ్ళంతా కూడా శివగణం కదా. వాళ్ళలో ఏంటి శివగణం మనకు తెలుసు, భూత ప్రేత పిశాచ గణాలు అందరూ ఉంటారనమాట. వాళ్ళు ఆ యజ్ఞస్థలికి రావడం, యజ్ఞస్థలి చాలా పవిత్రమైంది, అక్కడికి రావడం మొదటిది. సెకండ్ ఏంటంటే వాళ్ళు ఈ మలమూత్రాలు విసర్జించడం, వీటన్నిటి చేయడం మూలంగా ఏంటి అంటే అది పూర్తిగా అపవిత్రమైంది. దాన్ని వాళ్ళు ఫస్ట్ శుద్ధిపరచారు. అంటే యజ్ఞం ముందు సాగాలంటే దాన్ని శుద్ధిపరచాలన్నమాట. దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అనేది శ్రీ ప్రభుపాద చెప్పారు. విష్ణు యజ్ఞం ఎన్నడూ అపవిత్రంగా నిర్వహింపరాదు. అంటే క్షుద్ర పూజలు అంటే అక్కడ మీకు అపవిత్రత అనేది అవసరం ఉండదు. ఎందుకంటే అదంతా అక్కడ మాంసము, రక్తం మొదలైన వాటితోటి ఉంటుంది కాబట్టి క్షుద్ర పూజలకు ఈ పవిత్రత అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు అది అపవిత్రం అనేది కాకూడదు అని చెప్తున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే సేవాపరాధాల్లో ఇదొకటి. అపరిశుద్ధ స్థితిలో దేన్నైనా అర్పించుట అనేది సేవాపరాధం అనపడుతుంది. మనకు ఎందుకు మన పెద్దవాళ్ళు పొద్దున్నే లేవడము, స్నానాధికారులు చేసి అప్పుడు ఒంటింట్లోకి రావడం, స్నానం చేసి వండడము, వండిన దాన్ని భగవంతుడికి నైవేద్యం చేయడం, ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే
పరిశుద్ధత. అది బాహ్యంగా అంతర్గతంగా కూడా మనకు పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది లేదనుకోండి, లేకపోతే ఏది పడితే అది మనం చేస్తే, అది అర్పిస్తే అది అపరాధం అవుతుంది, సేవాపరాధం అవుతుంది. ఇంకేం చెప్పారంటే, మనం ఒక యజ్ఞమే కాదు, ఇట్లా యజ్ఞికులు పెట్టి నిప్పులు రాజేసి మంత్రోక్తంగా హవిస్సులు చేసేదే కాదు, ఆలయాల్లో భగవంతుని యొక్క ఆరాధన కూడా యజ్ఞంతో సమానం అని చెప్పారు. కాబట్టి ఆ యజ్ఞం అంటే ఏదైతే మందిరంలో విష్ణు సేవను చేస్తున్నారో దాన్ని కూడా అంత పవిత్రంగా ఉండాలి అని చెప్తున్నారు. ఆ పూజలు జరిపించే పూజారి కూడా పవిత్రంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. తర్వాత భగవంతుడికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా శుభ్రంగా ఉండాలి, శుచిగా ఉండాలి. తర్వాత ఆయన కోసం మనం వండే భోగ్య పదార్థాలు, భోగాలు కూడా అవి పవిత్రంగా శుభ్రంగా తయారు చేయబడి. అందుకు కొన్నిసార్లు డౌట్ వస్తుంది మనకు, ఎందుకు ఆలయాల్లో మన ఇస్కాన్ మందిరంలో కూడా ఎందుకు ఓన్లీ బ్రాహ్మణికల్ ఇనిషియేటెడ్ వాళ్ళే ఎందుకు నైవేద్యం తయారు చేయాలి, మిగతా వాళ్ళు ఎందుకు చేయకూడదు? చాలా చోట్ల అంతే, ఫస్ట్ ఇనిషియేటెడ్ అయితే ఓకే, కొన్ని చోట్ల అంటే ఎవ్వరు లేనప్పుడు ఫస్ట్ ఇనిషియేటెడ్ ఆలోచిస్తారు. కానీ వాళ్ళు ఏంటంటే బ్రాహ్మణికల్ దీక్ష తీసుకున్న వాళ్లకు ఈ భగవంతుడి యొక్క అలంకరణ కానీ భగవంతుని యొక్క భోగాన్ని తయారు చేసేది కానీ వాళ్ళు అవకాశం ఎందుకు ఇస్తారు అంటే, వాళ్ళు అందుకు ట్రైన్ అయిన వాళ్ళు అనమాట. ఇవన్నీ మనకు ఎవరు చెప్పారు అంటే, మనందరం రూపానుగుణం. రూపగోస్వామి మనకు భక్తి రసామృత సింధులో ఇవి చెప్పారనమాట. అది చెప్పి ఈ అపరాధాలు అని చెప్పుకున్నాం కదా మనము, అపరాధాల్లో ఏం అపరాధాలు అనేవి ఆ భక్తి రసామృత సింధులో చర్చించబడింది అనమాట. ఎవరైనా ఈ పూజా విధానం చేసినప్పుడు, అర్చన చేసినప్పుడు 32 రకాల అపరాధాలు జరిగే అవకాశాలు ఉన్నాయట. కాబట్టి మనకి ఏంటంటే ముందు తెలుసుకుంటే అపరాధాలని మనము నివారించుకునే ప్రయత్నాలు కూడా మనం చేస్తాం. శుభ్రం విషయం ప్రతి ఒక్కళ్ళు సావధానులై ఉంటే అత్యవసరం. ఆడవాళ్ళైతే స్నానాలు చేసుకోవడము, తర్వాత జుట్టును రబ్బర్ బ్యాండ్ ఇది పెట్టుకొని జుట్టును విరబోసుకోకూడదు. కొన్ని లేకపోతే ఏంటంటే మనం అక్కడ ఎంటుకలు పడి అశుభ్రం అయిపోతుంది. కాబట్టి ఏంటంటే ఈ శుభ్రతను చాలా సావధానంగా మనం పాటించాలి. ఏదైనా అనుష్ఠానం ఆరంభించినప్పుడు, అంటే ఏదైనా ఒక ఇట్లా గొప్ప దైవ సంబంధమైన కార్యాలు మనం చేసినప్పుడు ఏంటంటే మొత్తం అక్కడ ఆ పవిత్రం చేస్తూ భగవంతుని నామాలు మనం ఉచ్చరిస్తాం. కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, ఇవన్నీ ఎందుకు చదువుతామంటే భగవంతుడి నామాలతోటి ముందు ఆ ప్రదేశాన్ని పవిత్రీకరణ చేస్తుంటాం అన్నమాట. ఇక్కడ ఈ యజ్ఞస్థలి మనకు తెలుసు, వీరభద్రుడు మిగతా వాళ్ళందరి మూలంగా అది అపవిత్రమైంది. దాన్ని ఇప్పుడు ఇక్కడ పవిత్రీకరణ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అందరికీ మంగళాలను చేకూర్చే శివుడు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయడం అవసరమైంది అని చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే ఆ శివుని యొక్క అనుచరులు అక్కడ చేయకూడని పనులు చేశారు, హింసించారు, రక్తపాతం చేశారు, తర్వాత మలమూత్రాలు విసర్జించారు, తర్వాత యజ్ఞంలో యజ్ఞ కుండని ఆపేసేసారు, అన్ని చేశారు వాళ్ళు. అందుకని ఆ పవిత్రాన్ని యజ్ఞ స్థలాన్ని పవిత్రం చేయాల్సిన అవసరం ఉంది. ఆ పవిత్రం ఎలా చేస్తామంటే ఇదే, అందరినీ పవిత్రం చేయగలిగే శక్తి ఆ భగవంతుడు విష్ణువు ఉన్నాడు. అందుకే త్రికపాలుడు అన్నాం. మనం ఇంతకుముందు చదువుకున్నగా త్రికపాలుడు అన్న పదము. త్రికపాలుడు అంటే అన్ని రకాలన్నమాట, 3 రకాల కానుకలు. త్రికపాలం 3 రకాల కానుకలు అని చెప్పారు. ఆయన పవిత్ర నామం ఉచ్చరించడం ద్వారానే అది పవిత్రీకరణ సాధ్యమవుతుంది. అంటే భగవంతుడి నామంతోనే ఆ ప్రదేశం అంతా శుచిగా అవుతుంది అని చెప్తున్నారు. శివానుచరులు సాధారణంగా అపరిశుద్ధ స్థితిలో ఉందిరని ఇచ్చట తెలుపబడింది. అంటే ఇది వాళ్ళని అవమానించడానికి కాదు, కానీ రుద్ర పార్షదులు వాళ్ళ వేష పార్షదులు అవన్నీ ఆ రకంగా ఉంటాయి. అందుకే కదా ముందు దక్షుడు శివుని కూడా ఆ రకంగా ఆక్షేపించింది. వాళ్ళు రోజు స్నానం చేయరు, జుట్టు పెంచుకోవడము, తర్వాత ఎక్కడంటే అక్కడ ఉండడము, తర్వాత కొందరు గంజా పీల్చడము, తర్వాత
ఏ స్థలాలు అయితే పవిత్రంగా లేవో అక్కడ కూడా వాళ్ళు నివసిస్తారు. ఇవన్నీ అలవాట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు భూత ప్రేత పిశాచాలయ్యారు. వాళ్ళని బ్రాహ్మణులు అయితే మనం అనం కదా. మనం అయ్యా అటువంటి అపవిత్ర అలవాటు కలిగిన వాడు భూత ప్రేతం కింద జమ కట్టుదురు. వాళ్ళు యజ్ఞస్థలి యందు ప్రవేశించిన కారణమున అది అంతయు అపవిత్రమయ్యను. అది త్రికాపాల ఆహుతులతోనే పవిత్రం కలదు. అంటే భగవంతుని నామాలు చెప్పుకుంటూ 3 రకాల బహుమతులు, అంటే మరి దాని గురించి మనకు డీటెయిల్ గా చెప్పలేదు, కారకలనే చెప్పారు. అటువంటి ఆహుతులు ఇస్తూనే ఆ యొక్క ప్రదేశము పవిత్రకరణ అవుతుంది అనమాట. అది ఎందుకు చేస్తారు అటువంటి ఆహుతులు అంటే విష్ణువు యొక్క అనుగ్రహానికి. అరియా మా వల్ల పొరపాటు జరిగాయి, యజ్ఞస్థలం యొక్క పవిత్రత కోల్పోయాము, మళ్ళా దీన్ని యజ్ఞశుద్ధి చేయడం ద్వారా మళ్ళా నీకు యజ్ఞం చేసి నీకు సంతృప్తి పరిచేందుకు మాకు అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు, పర్మిషన్ ఇవ్వు అంటూ చేసే ప్రక్రియ అన్నమాట ఇది. ఈ ఒక్క శ్లోకం చేసి ఆపేస్తా, 18th ఆపేస్తా. అధ్వర్యునాత్త హవిషా యజమానో విషాంపతే ధియా విశుద్ధయా దత్యౌ తథా ప్రాదురభూద్ధరిః. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, సన్యాసం మాతాజీ చదవండి. హరే కృష్ణ చదవండి. అధ్వర్యునాత్త హవిషా యజమానో విశాంపతే ధియా విశుద్ధయా దద్యౌ తథా ప్రాదురభూద్ధరిః. మైత్రేయముని విదురునితో ఇంకను ఇట్లు పలికెను. ఓ విదుర, దక్ష ప్రజాపతి పవిత్రమగు ధ్యాన చిత్తముతో యజుర్వేద మంత్రములను కూడి హవిస్సును అర్పించినంతనే విష్ణువు ఆదినారాయణ రూపమున ప్రత్యక్షమయ్యను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. చూడండి, ప్రణామం, థ్యాంక్ యూ. ఎప్పుడైతే ఆ యజ్ఞస్థలిని పవిత్రం చేశారో నారాయణ నామంతో, ఎప్పుడైతే వాళ్ళు ఈ మంత్ర యజ్ఞాన్ని చేయడం ఆరంభించారో సాక్షాత్ స్వామి అక్కడ ప్రత్యక్షమయ్యాడట. మైత్రేయుడిది విదురుతో చెప్తున్నాడు అనమాట. ఓ విదురా, దక్ష ప్రజాపతి పవిత్రమగు ధ్యాన చిత్తంతో 2 ఒకటేంటంటే బహిరంగ శుద్ధి, 2 అంతర్గత శుద్ధి. ఆయనకు అంతరంగంగా కూడా శుద్ధీకరణం అయింది శివుని యొక్క కటాక్షం వల్ల దక్షుడికి. సో ఆయన పవిత్రమైన ధ్యాన చిత్తంతో ఎటువంటి కల్మషాలు లేకుండా ఆయన్ని ఈ యజుర్వేద మంత్రాలతోటి హవిస్సును ఎప్పుడైతే యజ్ఞానికి ఆహుతి చేశారో ఎంబడి అక్కడ విష్ణువు కూడా ప్రత్యక్షం అవుతారనమాట. చిన్న భాష రాశారు శిల ప్రభుపాద వారు. విష్ణు భగవాన్ సర్వవ్యాపి. విష్ణు అంటే అర్థం అది, ప్రతి అణువులో కూడా ఉన్నటువంటి స్వామి విష్ణు భగవానుడు సర్వవ్యాపి, సర్వవ్యాపకుడు. పవిత్రమగు ధ్యాన చిత్తంతో నియమపూర్వకంగా విధులను అనుసరించు భక్తితో సేవాభావంతో మంత్రములు ఉచ్చరించి ఏ భక్తుడైనా విష్ణువును కాంచగలడు. మరి మనం కాంచగలుగుతామా అంటే దానికి మన ఆచార్యులు ఏం చెప్పారంటే, మన యొక్క ఈ చర్మచక్షుల ద్వారా భగవంతుడు మనం చూడలేము, కానీ మనం అనుభూతి పొందగలం. భగవంతుని యొక్క ప్రజెన్స్ ని, ఆయన ఉనికిని మనము అనుభూతి పొందగలుగుతాం అన్నమాట. ఎందుకంటే భగవంతుని చూసేందుకు ఉండాల్సినటువంటి అర్హత మన ఈ నేత్రాలకు లేదు. మనకుండేవన్నీ లిమిటెడ్ కెపాసిటీ, మనకుండే ఇంద్రియాలకు అటువంటి శక్తి లేదు. కానీ ఎవరైతే భగవంతుడిని ఎట్లా చూడగలుగుతారో, ఎట్లా దర్శించుకుంటారో, ఆయన ఉనికిని ఎలా తెలుసుకుంటారో అంటే మనకు బ్రహ్మదేవుడే చెప్పాడనమాట. ప్రేమాంజన చులిత భక్తి విలోచనేన సంత సదేవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందం పురుషం తమహం భజామి. భగవంతుని పట్ల ఉండే ప్రేమ అనే కాటుక గనక ఎవరికైతే కళ్ళకు పూసుకుంటారో వాళ్ళు డైరెక్ట్ కళ్ళతో చూడకున్నా హృదయంలో భగవంతుని చూసుకోగలరు. భగవంతుని యొక్క ఉనికిని వాళ్ళు తెలుసుకుంటారు. అది మనకు బ్రహ్మదేవుడు చెప్పాడు. ఎందుకు అంటే భగవంతుడికి తన భక్తుడి పట్ల ఉండే ఆ కరుణ అన్నమాట. అందుకని మన చర్మచక్షులతో చూడలేకపోయినా భగవంతుని మన మనసులో మనం చూసుకోగలుగుతాం అన్నమాట.
హరే కృష్ణ. ఈ నీట్నెస్ గురించి ఆ చాలా చెప్తారు మన ఆచార్యులు. ఆ భగవంతుడికి అర్పించే భోగము గాని, తర్వాత ఆయన యొక్క ఆలయ పరిసరాలు కానీ, తర్వాత పూజకు ఉపయోగపడే సామాగ్రి కానీ, ప్రతి దాన్ని కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత మనం కొన్ని పరిస్థితుల్లో అంత పరిశుభ్రత మనం పాటించలేకపోతే భగవంతుని మనం వేడుకోవాలి. ఈ ఎవరికైనా ఈ శ్లోకం పూర్తి తెలుసా? అపవిత్రో పవిత్రోవా. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. పవిత్ర పవిత్రవ సర్వావస్థాంగతోభ్యో యస్మరేత్ పుండరీకాక్షం సభావ్యాప్యం కరుసు. పుండరీకాక్ష అంటే మన అన్నిసార్లు మనకు పవిత్రమైన పరిస్థితులు మనం పాటించలేనప్పుడు భగవంతుని ఇదే కోరుకోవాలన్నమాట. అపవిత్రో పవిత్ర, ఎటువంటి పరిస్థితుల్లో అయినా నేను నిన్నే తలుచుకోవాలి, అదొక్కటి నాకు ఆ వరాన్ని నువ్వు ఇయ్యమని భగవంతుని కోరుకోవాలన్నమాట. సో ఈ రోజు మనం ముఖ్యంగా నేర్చుకునే ఏంటంటే దక్షుడు శివుని ఏ రకంగా స్తుతించారో, తర్వాత అతను శివుని యొక్క శిక్షను శివుని యొక్క కరుణా ప్రసాదంగా ఏ రకంగా అతను అర్థం చేసుకున్నారో, ఆ తర్వాత బ్రహ్మ యొక్క అనుజ్ఞ మీద మళ్ళా వాళ్ళు యజ్ఞాన్ని మళ్ళా పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేసి శివుడు వీరభద్రుడు మీద మిగిలిన ఈ రుద్ర పార్షదులు భూతపేత పిశాచాలతోటి అపవిత్రమైన ఆ యజ్ఞస్థలిని వాళ్ళు మళ్ళా పవిత్రీకరణ చేస్తూ భగవంతుడి నామాలతో దాన్ని పవిత్రీకరణ చేసి, ఎప్పుడైతే దక్షుడు ఎటువంటి కల్మషం లేకుండా పవిత్రమైన మనసుతో నిర్మలమైన హృదయంతో ఆయన ఈ మంత్రాలు చదువుతున్నారో, యజుర్వేదం అని చెప్పారు, యజుర్వేద మంత్రాలను ఉచ్చరిస్తూ ఆవిస్సులు ఇవ్వగానే ఆయనే విష్ణువు అక్కడ ప్రత్యక్షమవుతారనమాట. తర్వాత ఏమైంది, ఎలా జరిగింది, ఒక్కొక్కరు ఆయన ఏ రకంగా పూజించారు మనకు నెక్స్ట్ చాలా శ్లోకాల్లో వస్తుందన్నమాట. సెకండ్. హరే కృష్ణ. గ్రంథ శ్రీమద్ భాగవతానికి జై. హరే కృష్ణ మాతాజీ. ఆదినారాయణ రూపంతో ప్రత్యక్షమయ్యారు అని చెప్పారు కదా ఇందులోని. అంటే వైకుంఠ ధామంలో విష్ణుమూర్తి ఎలా ఉంటారో అదే ఆదినారాయణ రూపం. ఓకే మాతాజీ, నేనేంటి అనుకున్నానంటే చతుర్భుజ రూపం అనుకుంటున్నాను మాతాజీ. నెక్స్ట్ శ్లోకాలు వస్తుంది మాతాజీ, ఎన్ని భుజాలతో వచ్చారు చెప్పే. మనకు ఎక్కడ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉండవు. తర్వాత ఆయన ఎన్ని హస్తాల్లో వచ్చారు, ఆ హస్తాల్లో ఏం ధరించారు, అగో నారాయణ గురించిన వర్ణనము రాబోయే శ్లోకాల్లో వస్తుంది. రేపు రసరాణి మాతాజీ ఈ నోట్లో రసవత్తరంగా చెప్తుంది, వినండి. హరే కృష్ణ. ఓకే మాతాజీ. మరి ఇప్పుడు నేను చెప్పిన శ్లోకంలో పుండరీకాక్షిని తలిచారు, అది ఎందుకు మాతాజీ అలాగా? భగవంతుని రకరకాలుగా సంబోధిస్తుంటారనమాట. అక్కడ ఇంకేమైనా నేను అనుకోవడం ఏంటంటే, నాకు తెలీదు, నా ఊహ, నేత్రాల ద్వారా కరుణను ప్రసరింపజేస్తారు కాబట్టి ఇక్కడ పుండరీకాక్షుడు అటువంటి నయనములు కలిగిన భగవంతుని మనం తలుచుకుంటున్నాం. అదే డౌట్ వచ్చింది మాతాజీ. లేకపోతే ఈ పుండరీక అని అతను కూడా ఈ పండరీనాథ అది కాదు, దానికి సంబంధం లేదు. భగవంతుని యొక్క నేత్రాల సౌందర్యంతో ఆయన పుండరీకాక్షుడు అంటాం కదా, అందుకని. మనం ఇప్పటిదాకా చూసింది 16 నుంచి శ్లోకాల్లో దక్షుడు యజ్ఞాన్ని 16 శ్లోకం నుంచి దక్షుడు యజ్ఞాన్ని ఆరంభించడం, విష్ణువు రావడం, విష్ణువు వచ్చినాక ఆయన యొక్క రూపాన్ని వర్ణించడం, అతను వివిధ దేవతలు విష్ణువు ఏ రకంగా స్తుతించారు. ఎన్ని శ్లోకాలు అంటే 26 నుంచి మొదలు పెడితే 47 శ్లోకాల్లో దేవతలు విష్ణుమూర్తిని ఏ రకంగా ప్రార్థించారు అనే దాన్ని మనకు వివరంగా తెలుస్తుంది అనమాట. సో ఈరోజు చదువుకున్న వాటిల్లో ఆయన దక్షిణ ప్రేయర్స్ లో శివుడికి ఒకటేమో, నన్ను శిక్షించడం వల్ల నన్ను కరుణించావు, నేను దోషిని అయినప్పటికీ కూడా నువ్వు కానీ అంటే శివుడు కానీ విష్ణువు కానీ బ్రాహ్మణ బంధువుల్ని
ఆదరిస్తారు కాబట్టి నాకు కూడా అవకాశం దొరికింది అని చెప్తున్నారు. తర్వాత ఆయన వాళ్ళు ఎప్పుడూ బ్రాహ్మణుల్ని రక్షిస్తారు. ఏ రకంగా అయితే పశుపాలకుడు తన దండంతో పశువుల్ని కంట్రోల్ చేస్తాడు, అదే రకంగా ఎవరైనా తప్పుదారిలో పోతే వాళ్ళకు దండన ఇస్తూ శివుడు వాళ్ళను కాపాడతారని చెప్పి, తర్వాత నీ యొక్క గొప్పతనాన్ని తెలియకనే నేను తప్పు చేసి సభాముఖంగా నేను చాలా ఏమంటారు తీక్ష్ణమైన పదాలతో నేను ఉచ్చరించాను, కానీ నువ్వు నన్ను శిక్షించి నరకానికి పోకుండా నన్ను కాపాడావు అని చెప్తారు అనమాట. చెప్పి నీ యొక్క దయతోటి నేను ఎంతో కృతజ్ఞుడు, కానీ నాకు మాటలు సరిపోవట్లేదు నిన్ను పొగిడేందుకు, కానీ నీ అనుగ్రహం నా మీద ఉంచమని అడుగుతారనమాట. అడిగి జ్ఞానం స్టార్ట్ చేయడము, పవిత్ర కరణ చేయడం, విష్ణుమూర్తి రావడం. ఇప్పటిదాకా ఇది నేర్చుకున్నారట. 18వ శ్లోకం నుంచి హరి రావడం, తర్వాత ఆయన యొక్క వివరణ ఉంటుంది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ శ్రీ భాష్య అప్పలాచారి గారిది ఒకటి విన్నాను. రాముడికి పుండరీకాక్షుడు అని పేరు ఎందుకంటే సూర్యుడిలో మధ్యలో ఉండే తేజస్సు ద్వారా ఆయన రాముడు వచ్చారట, అందుకనే ఆయనని పుండరీకాక్షుడు అంటారు. మనం ఏదన్నా పూజించినప్పుడు అక్కడ ద్రవ్యాలన్నీ కూడా శుద్ధి అవటానికి పుండరీకాక్ష అంటూ నీళ్లు జల్లుతారు. శుద్ధీకరణకు ఆయన మేము తలుచుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ ఫర్ ద క్లారిఫికేషన్. హరే కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.